హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. ఈ మైన్క్రాఫ్ట్ మీ అందరికి తెలిసిందే హౌస్ బిల్డ్ సిరీస్. మీరైతే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఎపిసోడ్లో ఈ ఇల్లు అయితే కట్టాను గైస్. ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఇది 4th ఎపిసోడ్. ఈ 4th ఎపిసోడ్ తర్వాత 5th ఎపిసోడ్. నేనైతే ఆ 4th ఎపిసోడ్లో హాఫ్ ఇల్లే కడతానన్నా గైస్. దానికి ఇదిగోండి ఇంతే హాఫ్ ఇల్. మీరైతే 4 likes 1 కామెంట్ చేస్తే మళ్ళీ సెకండ్ వీడియో పెడతానన్నాను. మీరైతే నిజంగా గైస్ చేసేసారు. థ్యాంక్ యూ గైస్, నిజంగా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే మనమైతే మళ్ళీ సెకండ్ పార్ట్లో అయితే పెడుతున్నాను. సరే గైస్, ఇంకా రండి వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్, మనమైతే జాంబీస్ అన్నిటిని చంపేసాం. అలాగే లైటింగ్స్ అయితే పెట్టాను లాంథరన్స్గా. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే ఇంటీరియర్ అయితే పెడతానన్నాను కదా సెకండ్ ఎపిసోడ్లో. అలాగే పైన కూడా ఒక ఫ్లోర్ అయితే వేస్తాను. సరే గైస్, ఇప్పుడైతే మనమైతే ఇంటీరియర్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఇది ఇక్కడైతే ఒక లుక్ అయితే అనుకున్నాను. మీకు కనుక ఇది నచ్చితే చెయ్యండి, లేకపోతే ఇక్కడ ఏమైనా పెట్టుకోండి. ఓకే, మీరైతే ఇలా పెట్టుకున్నారు కదా, మళ్ళీ దీనిపైకి అయితే ఎక్కి ఓకే ఇలా అయితే పెట్టుకోండి. ఇలానే ఇటు సైడ్ కూడా చేసేయండి. ఓకే గాయ్స్, ఉండండి. ఇటు సైడ్ ఒక్కటే కదా ఉంది, ఇటైతే వద్దులే. అలాగే ఇది చేసినాక మీరైతే ఫ్లవర్ పాట్స్ అయితే ఓకే గైస్, మీరైతే తీసుకోండి పాట్ అయితే. గైస్, ఇదైతే బ్రేక్ అయిపోయింది, ఉండండి పెడదాం. ఓకే గైస్, నేనైతే ఇలా పెట్టాను. తర్వాత మీరైతే ఇక్కడ ఫర్నెన్స్లు అయితే తీసుకోండి. ఓకే గైస్, మీరైతే ఫర్నెన్స్ అయితే తీసుకోండి, ఇలా అయితే పెట్టుకోండి. ఈ సైడ్ కూడా నెక్స్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఉండండి గైస్, కొంచెం వెనక్కెళ్దాం. ఓకే, ఓకే ఇలా అయితే పెట్టుకున్నారు కదా. నెక్స్ట్ అయితే ఇంతే గైస్, ఫర్నెన్స్ ఏరియా అయితే ఫినిష్ చేసుకున్నారు కదా. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూడండి లాస్ట్ వరకు, సరేనా? సరే, ఇప్పుడైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. ఈ రూమ్లోకి ఉండండి. ఈ స్పైడర్ని అయితే తర్వాత చంపుదాం గైస్. ఐటమ్స్ అన్నీ తీసుకున్నాక కలుద్దాం. ఓకే గైస్, బెడ్రూమ్కి అయితే ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఒక బెడ్. మీరైతే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చింది. నెక్స్ట్ అయితే ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇక్కడైతే పెట్టండి. నెక్స్ట్ అయితే ఇదిగో ఉండండి, దీని మీద పెట్టండి గైస్. తర్వాత ఒక ఫ్లవర్ అయితే పెట్టండి. ఉండండి, స్నీక్ చేసి గైస్ ఈ ఫ్లవర్ అయితే పెట్టడానికి. గైస్, మీరు నా వాయిస్ వింటున్నారంటే ఎందుకంటే ఇవి పార్ట్ వచ్చేసరికి సరిగ్గా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు నేను చేస్తున్నాను. మా తమ్ముడు రావాలి ఇక్కడ వాయిస్, కానీ వాయిస్ రికార్డ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టు మెట్లు పెట్టుకోండి. ఇక్కడ వైట్ కాంక్రీట్ పెట్టండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి అలా చూపించినట్టు పెట్టండి. అక్కడ కింద స్టేర్స్ మీరు పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఈ పార్ట్ అయిపోయినాక మా తమ్ముడు వాయిస్ వచ్చేసిద్ది, మీరు కంగారు పడద్దు. ఇంకా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి గైస్ మీరు ఏమనుకుంటున్నారు. అదిగోండి అక్కడ స్టేర్స్ పెట్టండి.
ఓకేనా. ఇప్పుడు అలా పెట్టారు కదా, కింద స్టేర్ తీసేసి అక్కడ ప్లాంక్స్ పెట్టండి. ఓకేనా, డార్క్ ఒక ప్లాంక్ పెట్టండి. చూడండి పెడతాను ఇప్పుడు. అదిగోండి ప్లాంక్స్ తీసుకుంటున్నాను. ఓకే, అదిగోండి అదిగోండి మీరు నచ్చినట్టు స్టేర్ పెట్టుకోవచ్చు గాయస్. అది మా తమ్ముడికి సరిగ్గా పెట్టడం రాదు స్టేర్స్ ఇలాగా. ఓకేనా, మీరేమనుకోవద్దు, మీకు నచ్చినట్టు స్టేర్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు పదండి కిందకి వెళ్దాం. అదిగోండి చూడండి, ఇది బెడ్రూమ్లోకి వచ్చాము మనం ఇప్పుడు. బెడ్రూమ్లో ఓకే బయటకు వచ్చేసాడు. నాకు తెలియదు గైస్, ఇక్కడ నేను వాయిస్ డబ్ ఇస్తున్నానంటే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అర్థం. నాకు తెలీదు ఇక్కడ ఏమైందో అని. ఓకే వెళ్దాం పదండి పైకి. ఓకే వచ్చారు కదా, ఏం లేదు గైస్, ఇది మళ్ళీ మీరు ఈ ఆరెంజ్ కాంక్రీట్తో ఈ షేప్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఆరెంజ్ కాంక్రీట్ లైన్ మీద అయితే 5 బ్లాక్స్ అయితే పెట్టండి. ఓకే గైస్, మీరైతే ఇలా అయితే పెట్టుకోండి. ఆరెంజ్ కాంక్రీట్ లైన్ మీద ఇలా 5 బ్లాక్స్ అయితే పెట్టండి. అండ్ మళ్ళీ అయితే చెప్తున్నా, లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి గైస్. సబ్స్క్రైబ్ కూడా చేయండి కంపల్సరీగా. కామెంట్స్ అయితే ఎక్కువ చేయండి గైస్ ప్లీజ్. అలాగే మీరు ఈ పైన లైన్ కూడా ఫిల్ చేసేయండి, అంటే పైన ఫ్లోర్ మొత్తం ఫిల్ చేసేయండి ఆరెంజ్ కాంక్రీట్తో. ఓకే గైస్, మీరైతే ఇలా అయితే పైన అయితే పెట్టేయండి ఈ ఫ్లోర్ అయితే. నెక్స్ట్ మీరైతే ఇదిగోండి ఈ డార్క్ బ్లాంక్స్ అయితే తీసుకొని ఇలానే ఇక్కడ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలానే ఒక లైన్ గ్యాప్ ఇచ్చి ఈ సైడ్ చేసినట్టే చెయ్యండి. ఇక్కడ కూడా ఇక్కడైతే ఏమొద్దు గైస్, మళ్ళీ సేమ్ టు పిచ్ ఇక్కడ కూడా చెయ్యండి. ఓకే గైస్, మీరైతే ఇలా అయితే పెట్టుకోండి. మధ్యలో అయితే బ్యారెల్స్ అయితే పెట్టండి. అలాగే ఈ సైడ్ కూడా చేసేయండి గైస్, సేమ్ టు పిచ్. ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి. ఇంకోండి ఇందాక ఇలా పెట్టుకున్నారు కదా, ఇలా ఇదిగోండి. అలాగే మీరైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. కామెంట్స్ అయితే ఎక్కువగా చేయండి. అలాగే మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి గాయస్. ఇక్కడైతే ఫర్నిచర్లు ఏం లేదు, వీడియో తీస్తున్నా. ఇల్లు వీడియోనా? లాస్ట్ లో ఇల్లు చూపిస్తా, ఎలా ఉందో చెప్తా. సరే గైస్, నేను వచ్చానంటే మీకు తెలిసిందే కదా, వాయిస్ రికార్డ్ అవ్వలేదు గైస్. ఇక్కడ వరకు చూసినట్టయితే అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోకి 5 లైక్స్ చేస్తే నెక్స్ట్ మా తమ్ముడే రోబ్లాక్స్ గేమ్ ఆడతాడు. మన వీడియోస్ వస్తాయి, ఆగండి కాసేపు, కొన్ని రోజులు ఆగండి. ఓకేనా. ఓకే పదండి, ఇల్లు మొత్తం చూపిస్తాను. ఓకే గైస్, బయట నుంచి చూపిస్తాను. చూడండి ఇల్లు ఇలా ఉంది బయట. చూడండి ఇల్లు ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉండిద్ది, పైన ఫ్లోరు అది. ఓకేనా. ఓకే పదండి ఇంట్లోకి వెళ్దాం. ఓకే గైస్, పదండి ఇంట్లోకి వెళ్దాం. అదిగోండి ఎంట్రన్స్ ఇది ఇలా ఉండిద్ది. పదండి బెడ్రూమ్లోకి వెళ్దాం స్టార్టింగ్. ఓకే గైస్ పదండి, ఇదిగోండి బెడ్రూమ్ ఇలా ఉండిద్ది. మన చెస్ట్లో ఇక్కడ సైడ్, మళ్ళీ మన బెడ్ క్రాఫ్టింగ్ టేబుల్, అంతే గైస్ బెడ్రూమ్. ఓకే గైస్ పదండి డోర్లు వేద్దాం. ఇప్పుడు ఒక చిన్న చికెన్ చూపిస్తాను. ఇదిగోండి గైస్ చికెన్. ఏ చికెన్ అంటారో ఏమంటారో మీరే చెప్పండి. ఓకే సారీ చికెన్ అంటున్నాను, అది చికెన్ కాదు కిచెన్. ఓకే ఇప్పుడు పదండి చిల్లింగ్ ఏరియా చూపిస్తాను. అదిగోండి గైస్, ఇక్కడ ఫ్రెండ్స్తో కూర్చొని క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేయొచ్చు అంతే. ఇంకా పదండి పై ఫ్లోర్లో వెళ్ళి నాకు చూపిస్తా. గైస్ ఇదిగోండి పైన ఫ్లోర్ మొత్తం చెస్ట్ రూము. అదిగోండి చెస్ట్లు అలా పెట్టుకున్నారు. మా తమ్ముడు పెట్టాడు కదా ఇందాక, అక్కడ సైడ్ క్రాఫ్టింగ్ టేబుల్స్ పెట్టుకోండి అంతే. ఓకే, ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.